చత్తికూటి మంగళవారము నోము కథ. ఒక బ్రాహ్మణ కూతురు, ఒక రాస కూతురు చత్తికూటి మంగళవారము నోము నోచిరి. బ్రాహ్మణ బాలిక ప్రతి సోమవారం నాడు సూర్యాస్తమయపు వేళ పప్పు పులుసు, చారు, అన్నము వండి మూతపెట్టి మర్నాడు అనగా మంగళవారం నాడు స్నానం చేసి కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుని ఒక ముత్తైదునకు దక్షిణ తాంబూలములనిచ్చి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకుని సకల సంపదలతో సర్వ సౌఖ్యములతో చక్కని బిడ్డలతో సుఖముగా ఉండెను. రాచబిడ్డ నోము నోచి తప్పిదమును చేయుడి చేత దరిద్రురాలయ్యను. ఆ దరిద్రమును భరించలేక ఆమె నట్టడివికి పోయి ఒంటరిగా దుఃఖిస్తూ ఉన్నది. ఉల్లంఘనము చేసినను వ్రతఫలం ఉండుట చేత పార్వతీ పరమేశ్వరులు ఆమె యందు దయబోని అడవిలోనికి వెళ్ళి, అమ్మాయి, నీవెవరమో సుకుమారి వలె ఉంటివి, ఇక్కడికి ఎందులకు వచ్చితివి అని అడిగిరి. అందులకు ఆమె, రాచబిడ్డనై పుట్టి నేడు పట్టెడు అన్నమునకు కట్టుగుడ్డకు దరిద్రురాలనైతిని అని బదులు చెప్పాను. అప్పుడు వారు, పడతి, బాధపడిన ఏమి లాభము? నీవు చత్తికూటి మంగళవారము నోము నోచి ఉల్లంఘనమును చేసినందుననే నీకు ఈ కష్టం వచ్చినది. కావున ఇప్పుడైనా నీవు ఆ నోమును యథావిధిగా నోచినచో నీ ఈ కష్టములు గట్టెక్కగలవు అని చెప్పి మాయమైపోయారు. ఆమె తన తప్పిదమునకు పశ్చాత్తాపడి వేగముగా గృహానికి వెళ్ళి ఆ నోమును సక్రమంగా నోచుకొని దరిద్ర బాధ నుండి విముక్తి పొందెను. ఉద్యాపనము. ప్రతి మంగళవారము పైన చెప్పిన విధంగా ముత్తైదునకు భోజనం పెట్టి సంవత్సరాంతమున ఉద్యాపనమును చేసుకొనవలేను. సంవత్సరం పూర్తి అయిన తర్వాత సోమవారం నాడు సూర్యాస్తమయమున తనకు 13 పేరంటాండకు వంట చేసి మూతపెట్టి మర్నాడు ఉదయమున ఆ 13 ముత్తైదువులకు తలంటి నీళ్లు పోసి తాను స్నానం చేసి వారితో భోజనం చేయవలేను. పిమ్మట 13 మూకుళ్లలో చద్ది పెట్టి 13 రవికల గుడ్డలతోనూ 13 డబ్బులతోనూ 13 తాంబూలములతోనూ వారికి వాయిని మొసంగవలెను.